దర్శనాలు వస్తాయి. క్రైస్తవత్వములో అది ఒక భాగం. మనం ఇంకా బైబిల్ చదవకుండా మొత్తం దర్శనం పట్టుకొని పోతే మనము ఎప్పుడో ఒకసారి మనం జారి పోవలసిందే. ఏదైనా వాక్యముతో అది సరిపోల్చబడాలి. వాక్యానుసారంగా ఉన్నప్పుడే అది కరెక్ట్. అది వాక్యంతో సరితూగకపోతే అది వాక్యానుసారమైనది కాదు, అది దేవుని నుంచి వచ్చింది కాదు. బేసిక్ గా మొదటి విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనాల్లో మనం దేవుని చూడాలి, అత్యున్నతులను దేవుని చూడాలి. ఏది ఉత్తమమైన దర్శనం అంటే మనం దేవుని చూడాలి. మన దర్శనంలో మనం కూడా మనం ఏదో దేవా అది చూపెట్టు ఇది చూపెట్టు, నో అవన్నీ పక్కకు. దేవా నువ్వు నాకు నిన్ను చూపెట్టు, నేను నిన్ను. బస్ మనం దేవుని చూస్తే మన జీవితం అంతా మారిపోతుంది. ఆయన ముఖ దర్శనం మన మీద ప్రసరిస్తే ప్రియమైన దేవుని మన జీవితం ధన్యమైపోతుంది. దర్శనం గురించి మనం ఆశ కలిగి ఉండవచ్చు, దర్శనం మనము కోరుకుని ఉండవచ్చు. శ్రేష్టమైన దర్శనం ఏంటంటే నీ దర్శనమును నీవు అత్యున్నతమైన దేవుని చూడాలి.